జార్ఖండ్లో విద్యార్థుల ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. జేపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఇదే సమయంలో ఈ ఉద్యమానికి ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ మద్దతు తెలిపారు. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న విద్యార్థి సంఘం నేత మహతోతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. నిరాహార దీక్ష కొనసాగించడం సరే, కానీ నీళ్లు కూడా తాగకపోవడం ప్రమాదకరమని వాంగ్చుక్ పేర్కొన్నారు. ఉప్పు నీళ్లైనా తీసుకోవాలని కోరారు. అలా చేయకపోతే అది ఆత్మహత్యతో సమానమని వెల్లడించారు. స్పందించేందుకు ప్రభుత్వానికి కొంత సమయం కూడా ఇవ్వాలని మహతోతో సూచించారు వాంగ్చుక్. మొదట ఎవరి మాట వినని మహతో చివరకు వాంగ్చుక్ మాటను మాత్రం తిరస్కరించలేకపోయారు. ఒక షరతుపై ఉప్పు నీళ్లు తీసుకోవడానికి అంగీకరించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఉద్యమానికి ఎలా అండగా నిలిచారో అలాగే జార్ఖండ్ విద్యార్థుల పోరాటానికి కూడా మద్దతు ఇవ్వాలని మహతో కోరారు. దానికి వాంగ్చుక్ అంగీకరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ అంశంపై స్పందించారు. ఈ వ్యవహారం ప్రభుత్వానికి తెలుసునని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. మొత్తానికి జార్ఖండ్ విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఒకవైపు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. మరోవైపు సోనం వాంగ్చుక్ మద్దతు ఈ ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.